సో శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు కెరియర్కి వచ్చిన తర్వాత మీ బెస్ట్ కాంప్లిమెంట్ ఏమందుకున్నారు? అంటే ఇప్పుడు నేను ఇచ్చినవి కాకుండా. మీరు రామోయిజం చేసిన తర్వాత ఇంకా కొంచెం షార్ప్గా ఉంటున్నాయండి, ఇంకా గుర్తుకున్నాను. అంటే బెస్ట్ కాంప్లిమెంట్ అంటే నేను అనేది ఏంటంటే మీ ప్రెజెన్స్ వల్ల ఈ సీన్ పండిందని కానీ పెద్ద డైరెక్టర్స్ వాళ్ళు అంటే చేసిన వాళ్ళందరి దగ్గర అలాంటి అది వింటూ ఉంటాం. అది అదృష్టం అండి. అంటే క్యారెక్టర్ కనపడింది అని అంటాం. జయము నిత్యమరా సినిమా నేను ఓ చిన్న అంటే కామెడీ నుంచి ఓ చిన్న లవ్ స్టోరీ ఒకటి చేశానండి. ఆ సినిమా జయము నిత్యమరా. ఆ సినిమా చూసి ఇద్దరు ముగ్గురు మాత్రం శ్రీనివాస్ రెడ్డి కనపడలేదు, క్యారెక్టర్ కనపడింది అనగానే ఓ సర్వమంగళం క్యారెక్టర్ కనపడింది అనగా చాలా అంటే అలాంటివి చాలా బాగుంటాయి, హ్యాపీగా సంతోషంగా అనిపిస్తూ ఉంటాయి. కరెక్ట్. బట్ ఎన్నేళ్ల ప్రయాణం అండి ఇండస్ట్రీతో ఇప్పుడు మీకు? 20 years అండి. పోండి, మీకే 20 ఉంటే భలే చెప్తారు. 20 అంటే నాకు 20 ఉంటాయి. అంటే 20 కాదు, ఒక 5-6 అటు ఇటు. 2000 అంటే 20 ఏంటండి, 24. నెక్స్ట్ ఇయర్ 25 ఏళ్ళు. సిల్వర్ జూబ్లీనా? సిల్వర్ జూబ్లీ జరుపుకుంటారు అనమాట ఇండస్ట్రీకి వచ్చి. కానీ ఖచ్చితంగా ఐ థింక్ మీకు మంచి మంచి క్యారెక్టర్స్ పడ్డాయి, మీ మార్క్ వేశారు మీరు. ఇండస్ట్రీ మీకు ఏమి ఇచ్చిందండి ఈ 25 ఏళ్లలో? అంటే పేరు, జీవితాన్ని అంతే కదండి. జీవితాన్ని అంటే నా కెరియర్, ఇక నా ఫ్యామిలీ, మా పిల్లలు, నా జీవితం అంతా ఇది ఇచ్చిందండి. నేను ఎక్కువ అంటే చదువు ద్వారా కూడా ఏమి ఇది చేసుకో అంటే ఓ డిగ్రీ చూపించి ఉద్యోగం సంపాదించలేదు, ఎందుకంటే చదువులో తక్కువ ఉండేవాడిని. ఇంక ఉన్నది ఒకటే ఇదనమాట. ఈ దారి కనపడంగానే ఇక్కడికి రాగానే కళామ తల్లిది పర్లేదురా కూర్చో మా ఇంట్లో. అలాగే మీరు ఎవరితో కాంట్రవర్సీలోకి వెళ్ళరు, చాలా మంచిగా ఉంటారు అందరితో. అంటే అవకాశం లేదు. అంటే అవకాశం ఉంటే కాంట్రవర్సీ చేస్తారు అంటే అవకాశం కుదరలేదు ఎక్కడ కాంట్రవర్సీ రావడానికి. అవును, మీరు మళ్ళీ ఆ మాట అనగా అందుకే లేదంటున్నాం, మళ్ళీ చదువుకుంటున్నాం కదా, అంతే. అన్ని చదువుకొని వెళ్ళటమే అలవాటు. చదువుకుని వెళ్ళిపోయేవారు. ఎప్పుడు సెట్స్లో మీకు అంటే ఈ క్యారెక్టర్ నేను తక్కువ, ఎందుకంటే హీరోగా కూడా చేశారు మీరు, బట్ ఆ పందాన్ని ఎందుకు కంప్లీట్గా కంటిన్యూ చేయలేదు? కొంచెం ఏదైనా అది చాలా అదేంటంటే అండి, ఎప్పుడన్నా ఒక వారంలో ఉండే ఒక రైతు బజార్లో అంటే బజార్ అని పెడతారు కదండి, అలాంటిది అది. ఇది రెగ్యులర్ షాప్ ఇదే మంది ఎప్పుడు ఉండేదే. ఈ ఎంటర్టైన్మెంట్, ఈ క్యారెక్టర్లు వీటిల్లో కూడా ఉంటూ అప్పుడప్పుడు అలాంటి ప్రయత్నం అనమాట. అంటే రైతు బజార్ అంటే మీ బేసికలీ యూ మీన్ దట్ అది అప్పుడప్పుడు వచ్చే అవకాశంగా ఆ వారంలో ఏదో సంథింగ్ ఒక్కో రోజు ఒక్కో చోట పెడతా ఉంటారు. ఇప్పుడు మా రెగ్యులర్ షాప్ ఉన్నా కానీ మా అమ్మగారు ఈరోజు సంత వెళ్ళి అక్కడికి వెళ్ళి అది వేసిరండి అని చెప్తా ఉంటారు వాళ్ళకి ఇంట్లో డ్రైవర్లు. అంటే అదో స్పెషాలిటీ అని అట్లా పోల్చాను తప్పితే. అంతే కదా, నేను సడన్ గా అర్థమైంది. అదే సో అయితే మరి